దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చవితి సందడి నెలకొంది. వినాయక చవితి అంటే ఎంతో ప్రత్యేకమైన ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది స్వామివారి శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కాస్త తగ్గడంతో ఖైరతాబాద్ మహాగణేశునికి భక్తులు తాకిడి పెరిగింది. క్యూ లైన్లో నిలబడి మహాగణేశుణ్ణి దర్శించుకుంటున్నారు భక్తులు. మొదటి రోజు కావడంతో మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఈ ఆలయ నిర్వహణ కమిటీ 71 సంవత్సరాల క్రితం మహాగణపతిగా రోజు రోజు లక్షలాది మంది భక్తులకు ఆశీర్వదిస్తూ విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున కేబినెట్ తరఫున గౌరవ స్థానిక శాసనసభ్యులు నాగేంద్రన్న గారి తరఫున అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఈ నిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీసు టీహెచ్ఎంసీ అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన వారితో కోఆర్డినేషన్ జరుగుతోంది. భక్తులు కూడా సహకరించి ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నవరాత్రులు ఘనంగా జరిగే ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, అక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంది? భక్తులు దర్శించుకోవడానికి ఎంత సమయం పడుతుంది? రైట్ గంగోత్రి, ప్రస్తుతం హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా కూడా జై బలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలే వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు సందర్శకులు ఇప్పుడిప్పుడే సందర్శకుల తాకిడి అనేది పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భక్తుల రద్దీ అనేది కొంచెం తక్కువగా ఉంది. అయితే మధ్యలో వర్షం కొంత తగ్గుతుండడంతో భక్తుల రద్దీ అనేది మళ్ళీ పెరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి 71వసారి భక్తులకు దర్శనమిస్తుంది. పంచముఖ నాగేంద్రుడి నీడలో త్రిముఖ రూపంలో ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు సందర్శనమిస్తుంది. ముఖ్యంగా 10 చేతులు, అదేవిధంగా 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతోటి ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి రూపుదిద్దుకుంది. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో దాదాపు 165 మంది కళాకారులు ఈ మహాగణపతిని ఇంత అందంగా తీర్చిదిద్దారు. ఇక ఖైరతాబాద్ గణేష్ మండపంలో రైట్ సైడ్ లో కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం, లెఫ్ట్ సైడ్ లో గజ్జలమ్మ అమ్మవారి విగ్రహం, వీటితో పాటు
ఖైరతాబాద్ మహాగణేశుడి కింద కాళ్ళకి రైట్ సైడ్లో పూరి జగన్నాథుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథ్కి ఇరువైపులా సుభద్ర బాలరాముడి విగ్రహాలను కూడా ఇక్కడ ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు లక్ష్మీ సమేత హయాగ్రీవ స్వామివారిని కూడా ఈసారి ఖైరతాబాద్ మహాగణేష్ కాళ్ళ కింద లెఫ్ట్ సైడ్లో ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ మహాగణేష్ని చూసేందుకు వస్తున్నారు. అయితే వర్షం పడుతుండడంతో కొంత భక్తుల రద్దీ అనేది తక్కువగా ఉంది. సాధారణంగా మొదటి రోజు ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ ఈసారి వర్షం పడుతుండడంతో కొంత భక్తుల రద్దీ అనేది తక్కువగా ఉంది. మధ్యలో వర్షం తక్కువ ఉండడంతో కొంత భక్తుల రద్దీ అనేది మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. గొడుగులు పట్టుకొని మరి ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతిని చూడాలని వస్తున్నారు. ముఖ్యంగా మహాగణపతిని చూడడంతో పాటు ఇక్కడ ఉన్న టూరిస్టు ప్రదేశాలు ఎన్నో కూడా ఉన్నాయి. ఈ మహాగణపతిని చూసిన తర్వాత ట్యాంక్ బండ్, ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్మారకం ఇవన్నీ కూడా ఒక కిలోమీటర్ పరిధిలోనే ఇవన్నీ ఉండడంతో సందర్శకులు మహాగణపతిని దర్శించుకున్న తర్వాత ఇతర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తుంటారు. ఇక ఈరోజు ఉదయం తొలి పూజలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత దానం నాగేందర్, ఎమ్మెల్యే, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని మట్టి గణపతితో చేశారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా పర్యావరణ హితంగా గణపతి ఉండేందుకు పబ్లిక్ గణపతిని ఉండాలని ఉద్దేశంతో కొన్ని కిలోల వరి పొట్టుతోటి, అదేవిధంగా బంకమట్టితోటి, స్టీల్ తోటి వీటన్నిటితోటి మహాగణపతిని కళాకారులందరూ కూడా దాదాపు 125 రోజులు శ్రమించి ఏర్పాటు చేశారు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ నగర్ నుంచి వస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది మహాగణపతిని చూసినప్పుడు? ఇదే ఫస్ట్ టైం నేను రావడం. హైదరాబాద్ లో 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా సంతోషంగా ఉంది. మంచి దర్శనం కలిగింది. పోలీసు వారు కూడా మంచి సహకారంగా, మంచి అందరి క్యూ పద్ధతిలో పాటించి అందరికి ఏమి ఇబ్బందులు లేకుండా అందరిని పంపిస్తున్నారు. చాలా మంచి దర్శనం అయితే బాగా జరిగింది. సంతోషంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. రైట్, ఇది ఆ మహాగణపతిని చూడాలని కొన్ని సంవత్సరాల నుంచి మట్టి గణపతి పర్యావరణ హితంగా మహాగణపతి ఉండాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మట్టితోటి విగ్రహం తయారు చేస్తుంది. అదేవిధంగా మహాగణపతిని దర్శించుకుంటే చాలు కన్నుల పండగ ఉంటుందని కూడా భక్తులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వర్షం తగ్గుతుంది, అదేవిధంగా మరోసారి పెరుగుతుంది, కానీ భక్తుల రద్దీ మాత్రము ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గర కొనసాగుతూనే ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.